ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. మాఘపురాణము 21వ అధ్యాయము. శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునితో మనిద్దరము ఒకటే, మనిద్దరి మధ్య ఎలాంటి భేదమూ లేదు అని చెప్పిన తరువాత ఆదినారాయణుడు శంకరుని చూసి, మహేశ్వరా, నువ్వు నాతో సమానుడవు, మన ఇద్దరిలోనూ కూడా భేదం లేదు. నాలాగే నువ్వు కూడా అందరి చేత పూజింపబడుతూ ఉంటావు. నువ్వు లేని వస్తువు ఈ లోకంలోనే లేదు. సర్వాత్మకుడు అంటూ శివుణ్ణి ఇలా స్తుతించారు. ఓ శంకరా, నీవు సూర్య చంద్రాగ్నులను 3 నేత్రములుగా గలవాడవు. దేవతలు, మానవులు, యోగులు వీరి చేత పూజింపబడేవాడవు. నీకు మిత్రులు, శత్రువులు అనే భేదం లేదు. నేనే నువ్వు, నువ్వే నేను. వేదాంగాలు మోక్షదాతగా నిన్నే ప్రశంసిస్తున్నాయి. మహాదేవుడివైన నీవు భేదం లేని వాడవై వివిధ రూపుడవై లోకాన్ని ఆవరించి ఉన్నావు. నువ్వే పరమానందమూర్తివి. నువ్వే అభయమిచ్చేవాడవు. నువ్వే శాశ్వతుడవైన పరబ్రహ్మవు. నువ్వు దేవతలలో ఇంద్రుడవు, వేదవేత్తలలో బ్రహ్మవు, ఋషులలో వశిష్ఠుడవు, వేద పరమార్థం తెలిసిన వారిలో వ్యాస మహర్షివి, సాంఖ్యులలో కపిల మహర్షివి, రుద్రులలో శంకరుడివి, అతిథిపుత్రులలో విష్ణుమూర్తివి, వస్తువులలో అగ్నివి, వేదాలలో సామవేదానివి, ఛందస్సులలో గాయత్రివి, విద్యలలో మోక్ష విద్యవు, గతులలో ఉత్తమగతివి, సర్వశక్తులలోనూ మాయవు, గణించేవారిలో కాలానివి, రహస్య విద్యలలో ఓంకారానివి, చతుర్వర్ణాలలో బ్రాహ్మణుడవు, ఆశ్రమాలలో గృహస్థాశ్రమానివి, నాయకులలో మహేశ్వరుడివి, పురుషులలో ఆదిపురుషుడివి నువ్వే. సర్వ ప్రాణుల హృదయాల్లోనూ ఉంటావు కనుక నువ్వే ఆదిపురుషుడివి. ఉపనిషత్తులన్నిటిలోనూ రహస్యోపనిషత్తువి. కల్పాలలో మహాకల్పానివి, యుగాలలో కృతయుగానివి, తేజస్సు కలవారిలో సూర్యుడవు, వాక్కులలో సరస్వతీదేవివి, అందమైన రూపం గలవారిలో లక్ష్మీదేవివి, మాయలు తెలిసిన వారిలో నీవు విష్ణుమూర్తివి, సూక్తాలలో పురుష సూక్తానివి, బ్రహ్మవేత్తలలో బ్రహ్మదేవుడివి, జపించే మంత్రాలలో గాయత్రి మంత్రానివి, యజుర్వేదంలో నమకానివి, అందరికీ పరబ్రహ్మవు. ఈ జగత్తంతా శివమయమే. అందరిలోనూ నీవు నాలాగే అతి ముఖ్యుడవు. ఇలా పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువు స్తుతించిన అనంతరం నారదుడు స్తుతించిన శివస్తోత్రమును శ్రీమన్నారాయణుడు మరలా స్తుతించెను. శ్రీ మహావిష్ణువు ఇలా అన్నారు: నీకు నారదుడు చేసిన స్తోత్రం చాలా ప్రీతికరమైనది కదా. అందుకే నేను కూడా ఒకసారి ఆ స్తోత్రంతో నిన్ను స్తుతించాను. నేను, నీవు, బ్రహ్మ మన ముగ్గురిలోనూ భేదము ఏమాత్రమూ లేదు. భేదం ఉందని భావించే అజ్ఞానులు రౌరవాది నరకాలలో అనేక బాధలు పొందుతారు అని చెప్పి ఆదినారాయణుడు అదృశ్యమైనారు. జహ్నుమునితో కృత్సమదనుడు ఇలా అన్నారు: మునీశ్వర, బ్రహ్మశంకరులంతటి వారు సత్వరజస్తమో గుణాలకు లోబడిపోయి వారిలో వారు కలహించుకున్నారు. ఇంకా సామాన్యుల మాట చెప్పవలసినదేముంది? బుద్ధిమంతులైన వారు సత్వగుణ ప్రధానుడైన శ్రీ మహావిష్ణువును మాఘమాసంలో ఆరాధిస్తారు. సత్వగుణం వల్ల జ్ఞానులై మోక్షాన్ని సాధిస్తారు. తెలివి తక్కువ వారు రజస్తమో గుణాల వల్ల జ్ఞానశూన్యులై వృధాగా తగువులాడుకుంటూ ఉంటారు. భగవన్నామస్మరణతో గడపవలసిన కాలాన్ని వ్యర్థం చేసుకుంటారు. ప్రవాహంలో పోయిన నీళ్ళని, గతించిపోయిన కాలాన్ని మళ్ళీ ఎవరు వెనక్కి మళ్లించలేరు కదా. అందుకే మానవులు అహంకారాన్ని, గర్వాన్ని విడిచిపెట్టి సత్కార్యాచరణలో కాలం గడపాలని పెద్దలు చెబుతారు. ఇప్పుడు ఈ బ్రహ్మశంకర్ల కథ కూడా మనకు గర్వం, అహంకారాలను విడిచిపెట్టి చేయవలసిన పనులు చెయ్యమని బోధిస్తోంది. మాఘపురాణము 21వ అధ్యాయము సంపూర్ణం. సర్వేజనా సుఖినో భవంతు. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. మాఘపురాణము 22వ అధ్యాయము. కృష్ణమదముని జహ్ను మహర్షితో ఇలా చెప్పారు: మునివర్య, ఏకాదశి వ్రతం చేసినవాడు, మాఘమాస వ్రతం చేసినవాడు అశ్వమేధ యాగం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితాన్ని పొందుతారు. కోరుకుంటే స్వర్గ రాజ్యానికి రాజైన ఇంద్ర పదవిని కూడా పొందుతారు. మోక్షం కోరుకుంటే మోక్షాన్ని కూడా హస్తగతం చేసుకుంటారు. అన్నదానం చేసిన వానికి కూడా ఇంత పుణ్యం వస్తుంది.
అనగా విని జహ్నుముని, మునీంద్ర, తిథులన్నిటిలోకి ఏకాదశి తిథికి అంత మహాత్మ్యం ఎలా కలిగింది? అశ్వమేధ యాగ ఫలితాన్నిచ్చే శక్తి ఏకాదశికి ఏ విధంగా కలిగింది? ఇదివరకెవరైనా ఈ వ్రతం చేసి ఇలాంటి ఫలితాన్ని పొందారా అని అడిగాడు. అప్పుడు కృష్ణమదనుడు ఇలా చెప్పారు. ఆ ఫలితాన్ని సాధించిన వారు ఉన్నారు. పూర్వం అంబరీష మహారాజు ఇలాగే ఏకాదశి వ్రతాన్ని నియమనిష్ఠలతో ఆచరించి మహాకోపిష్టివాడైన దుర్వాస మహామునికే బుద్ధి చెప్పారు. ఇప్పుడు నేను ఇంకో కథ చెబుతాను విను. ఇది క్షీరసాగర మదన కథ. దీనికి సంబంధించి నీ ప్రశ్నకు సమాధానం కూడా వస్తుంది. పూర్వం అమృతాన్ని సంపాదించడం కోసం దేవతలు, రాక్షసులు కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకి అనే నాగరాజుని త్రాడుగా చేసి పాల సముద్రాన్ని మదించారు. వారలా సముద్రాన్ని మదిస్తుండగా ముందుగా లోకాలన్నింటినీ దహించేస్తుందేమో అన్నట్లు భయంకరమైన మంటలతో కాలకూట విషం పుట్టింది. దేవదానవులంతా చాలా భయపడిపోయి కవ్వపు త్రాడును వదిలేసి దూరంగా పారిపోయారు. అప్పుడు వాసుదేవుడు వారిని శాంతపరిచి, ఈ విషాన్ని శాంతింపచేసేవాడు పరమశివుడు ఒక్కడే. అతను తప్ప ఇంకెవరూ దీన్ని అణచలేరు. మీరంతా ఆ పరమేశ్వరుని ప్రార్థించండి అని చెప్పగా దేవదానవులు శివుణ్ణి ఇలా ప్రార్థించారు. నమో భవాయ రుద్రాయ శర్వాయ సుఖదాయినే నమో గిరాం విదూరాయ నమస్తే గిరిధన్వనే నమ శివాయ శాంతాయ నమస్తే వృషభధ్వజ నమో నిత్యాయ దేవాయ నిర్మలాయ గుణాత్మనే త్రిలోకేశాయ దేవాయ నమస్తే త్రిపురాంతక త్రయంబక నమస్తేస్తు నమస్తే త్రిగుణాత్మనే త్రయీధర్మైక సాత్యాయ త్రిరూపాయోరు రూపిణే అరూపాయ సరూపాయ వేదవేద్యాయ తే నమః హరిప్రియాయ హంసాయ నమస్తే భయహారిణే మృత్యుంజయాయ మిత్రాయ నమస్తే భక్తవత్సల పాహ్యస్మాన్ కృపయా సంభో విషాత్ వైశ్వానరోపమాత్. ఇలా దేవదానవులు భయభ్రాంతులై స్తుతించగా విని పరమదయా స్వభావుడైన ఆ పార్వతీనాథుడు ఆ విషాన్ని మృంగి తన కంఠంలో దాచుకున్నాడు. ఆ విష ప్రభావం చేత తెల్లగా శంఖంలా ఉండే ఆయన కంఠం నల్లగా మారిపోయింది. అప్పటి నుంచి ఆయనను నీలకంఠుడు అనే పేరు వచ్చింది. దేవతలు, రాక్షసులు ఇంకా భయం లేదని ధైర్యం తెచ్చుకొని మళ్ళీ క్షీరసాగరాన్ని మదించడం ప్రారంభించారు. అప్పుడు ఆ సముద్రంలో నుంచి చంద్రుడు, లక్ష్మీదేవి పుట్టారు. లక్ష్మీదేవిని శ్రీమన్నారాయణుడు భార్యగా స్వీకరించి శ్రీ లక్ష్మీనారాయణుడైనాడు. తరువాత కామధేనువు, కల్పవృక్షము, ఉచ్ఛైశ్రవం అనే గుర్రము పుట్టాయి. విష్ణుమూర్తి వాటన్నిటినీ దేవేంద్రునికి ఇచ్చారు. వారు సముద్రాన్ని ఇంకా మదించగా అమృత పాత్ర పుట్టింది. ఇంతవరకు పుట్టిన వాటిని దేవతలే పుచ్చుకున్నారు. కానీ మాకేమీ ఇవ్వలేదనే కోపంతో ఉన్న రాక్షసులు అమృత పాత్ర పుట్టగానే దాన్ని దేవతలకు అందకుండా పట్టుకుపోయారు. కానీ దాన్ని పంచుకునే విషయంలో వారిలో వారికి తగులు వచ్చి పోట్లాడుకున్నారు. అప్పుడు అక్కడికి ఒక అతిలోక సుందరి వచ్చింది. తన మాయ చేత రాక్షసుల్ని మోహపరచాలనే ఉద్దేశంతో వాసుదేవుడే జగన్మోహిని అవతారంలో ఎత్తివచ్చారు. ఆ సర్వాంగ సుందరిని చూసి రాక్షసులంతా మోహపరవశులైపోయి ఆమె తమతో మాట్లాడితే చాలు, ఒక్క గ్రీకంటి చూపు విసిరితే చాలు అనుకుని ఆమె వెంటే పడ్డారు. ఆమె దేవతలను, రాక్షసులను పేరు పేరున పిలిచి తన విలాసాలు చూపుతూ, మీరంతా ఇలా తగువులాడుకోవడం దేనికి? ఆ అమృత భాండం నాకివ్వండి. దేవతలందరూ ఒక వరుసగాను, రాక్షసులందరూ ఒక వరుసగాను కూర్చోండి. మీ అందరికీ ఈ అమృతాన్ని సమానంగా పంచిపెడతాను అని కోయిల గొంతుతో అనేసరికి వారంతా ఆమె చెప్పినట్లే 2 వరుసల్లో కూర్చున్నారు. వారందరూ అమృతం త్రాగాలని నోళ్లు చప్పరించుకుంటూ కూర్చున్నారు. మోహిని తన మాయ చేత అమృత కలశంలో 2 అరలు ఏర్పరిచి ఒకదానిలో అమృతము, రెండవ దానిలో సుర ఉండేటట్లు చేసింది. దేవతలకు అమృతం పోస్తుంది, రాక్షసులకు సుర పోస్తుంది. అమృతం త్రాగిన దేవతలలో తేజస్సు పెరుగుతోంది. అంతవరకు అమృతం అంటే ఏమిటో ఎరుగరు కనుక రాక్షసులు ఆ పోసిన సురనే అమృతం అనుకుని త్రాగేస్తున్నారు. తమ దోసిల్లే పాత్రలుగా చేసుకుని సురలు, అసురులు మోహిని పోసిన దాన్ని త్రాగుతూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు. రాక్షసుల పంక్తిలో కూర్చున్న 2 రాక్షసులు, ఇదేమి విచిత్రం, దేవతల ముఖాలలో కళాకాంతులు, వర్చస్సు ఈ అమృతం త్రాగినందువల్ల పెరుగుతున్నాయి. మన రాక్షసుల్లో అదేమీ లేదు సరిగదా, సముద్రాన్ని మదించిన శ్రమ తీరినట్లు కనిపించడం లేదేమిటి అనే సందేహం కలిగింది. వారు వెంటనే దేవతారూపాలు ధరించి దేవతల పంక్తిలోకి కనురెప్ప వేసేటంతలో దూకారు.
మోహిని అది గమనించలేదు. వారి చేతులలో కూడా అమృతం పోసేసింది. వారు వెంటనే త్రాగేశారు. ఆ పక్కనే ఉన్న సూర్యచంద్రులు మోహినికి వీళ్ళిద్దరూ రాక్షసులు అని సైగ చేశారు. ఆ వెంటనే విష్ణుచక్రం వచ్చి వారి తలలను ఖండించేసింది. జగన్మోహిని మాయమైపోయింది. మోసం చేశారంటూ రాక్షసులు దేవతల మీదకి యుద్ధానికి వచ్చారు. దేవతలంతా అమృతం త్రాగి అమరులు కావడమే కాదు, వారికి ఇదివరకు లేని జవసత్వాలు కూడా వచ్చాయి. అందుచేత వారు రాక్షసులను తరిమి కొట్టారు. రాక్షసులు అమృతం లభించకపోగా దేవతల చేతిలో చావుదెబ్బలు తిని పారిపోయారు. రాహుకేతువులు అమృతం త్రాగేశారు, కానీ అది గొంతులోంచి దిగుతుండగానే చక్రం వచ్చి కంఠాన్ని తెగగొట్టేసింది. దానితో వారిద్దరూ చావో బ్రతుకో తెలియకుండా మధ్యస్థంగా ఉండిపోయారు. వారిద్దరూ దీనంగా నారాయణుణ్ణి, మాకీ పరిస్థితి భరింపరానిదిగా ఉంది, మాకేదైనా దారి చూపించు మహానుభావ అని ప్రార్థించారు. అప్పుడు శ్రీనాథుడు పూర్ణిమ నాడు షోడశ కళా పరిపూర్ణుడైన చంద్రుణ్ణి, అమావాస్య నాడు సూర్యుణ్ణి మింగుతూ ఉండండి. పూర్తిగా మింగలేక మళ్ళీ వదిలేసరికి మింగినామన్న తృప్తి మీకు కలుగుతుంది అని వారిని పంపేశారు. వారు ఆకాశంలో నివాసం ఏర్పరచుకున్నారు. ఛాయాగ్రహాలుగా వారికి శ్రీహరి నవగ్రహాలలో స్థానం కల్పించారు. ఇంద్రుడు మొదలైన దేవతలంతా అమృత కలశాన్ని తీసుకుని స్వర్గానికి వెళ్ళారు. బ్రహ్మాది దేవతలంతా తమ తమ నివాసాలకు వేంచేశారు. ఈ గొడవలు అయ్యాక కొంతసేపు అమృత భాండాన్ని దేవతలు సముద్రము పొట్టున పెట్టారు. తిరిగి తీసుకునేటప్పుడు ఈ 2 అమృతపు చుక్కలు తొనికి నేల మీద పడ్డాయి. ఒక చుక్క నుండి పారిజాత వృక్షము, ఇంకొక చుక్క నుండి తులసి మొక్క పుట్టుకు వచ్చాయి. సత్యజిత్తు అనే శూద్రుడొకడు ఆ పారిజాత పుష్పాల సువాసనలకు, తులసి దళాల పరిమళాలకి చాలా ఆకర్షితుడై ఆ 2 మొక్కలకు నీళ్లు పోసి పెంచాడు. క్రమంగా ఆ ప్రాంతమంతా పారిజాతాలతోనూ తులసి వృక్షాలతోనూ పెద్ద ఉద్యానవనంగా మారిపోయింది. సత్యజిత్తు ఆ పారిజాత పుష్పాలు, తులసి దళాలు దేవతా పూజ చేసేవారికి అమ్ముకుంటూ కాలం గడుపుతున్నాడు. ఇంద్రుడొకనాడు విమానం మీద వెళుతూ పారిజాత పుష్పాలు చాలా మనోహరంగా ఉన్నాయని కొన్నిటిని కోసి స్వర్గానికి పట్టుకుపోయాడు. సచీదేవి మొదలైన అంతఃపుర స్త్రీలు వాటి అందచందాలకు చూసి మెచ్చుకొని, మాకు రోజు ఈ పుష్పాలు కావాలి, తెప్పించమని అడిగారు. దేవేంద్రుడు ఒక గుహ్యకుని చూసి, నువ్వు భూలోకం నుండి పారిజాత పుష్పాలు తెచ్చి సచీదేవికిమ్మని ఆజ్ఞాపించాడు. వాడు రోజూ పువ్వులు కోసి సచీదేవికి ఇస్తుండేవాడు. ఈ సంగతి తోట యజమానికి తెలియదు. కొన్నాళ్లకు పూలు తగ్గిపోతున్నాయి. ఆ విషయం గమనించి సత్యజిత్తు రాత్రివేళ కాపలాగా కూర్చున్నాడు. గుహ్యకుడు పువ్వులు కోస్తుండగా వాణ్ణి పట్టుకోబోయాడు. దివ్యశక్తులుండడం బట్టి గుహ్యకుడు దొరకలేదు. ఉపాయంతోనే దొంగలను పట్టుకోవాలని అనుకున్నాడు సత్యజిత్తు. శ్రీపతికి పూజ చేసిన నిర్మాల్యం పువ్వులను తోట అంతటా చల్లాడు. గుహ్యకుడు ఎప్పటిలాగే పూల కోసం వచ్చి శ్రీహరి పూజా నిర్మాల్యాన్ని దాటడమే కాదు, తొక్కాడు కూడా. దానితో ఆ గుహ్యకుడికి దివ్యశక్తులన్నీ నశించాయి. ఆకాశగమన శక్తి కూడా పోయింది. సత్యజిత్తు వానిని పట్టుకొని, ఎవ్వడు నీవు? నిన్నెవరు పంపారు? నా తోటలో ప్రవేశించి పువ్వులన్నీ దొంగతనంగా కోసుకుపోతున్నావేమిటి అని గద్దించి అడిగేసరికి వాడు, నేను ఇంద్రుని సేవకుడను. ఇంద్రుడు తెమ్మంటేనే నేను ఈ పూలు కోసుకుపోతున్నాను. కానీ ఈ రోజున బుద్ధిమంతుడవైన నీకు దొరికిపోయాను అని చెప్పాడు. సత్యజిత్తు అతనిని ఏమీ అనలేక అతన్ని విడిచి ఇంటికి వెళ్ళాడు. గుహ్యకుడు కూడా ఉద్యానవనంలోనే ఉండిపోయాడు. మాఘపురాణము 22వ అధ్యాయము సంపూర్ణం. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. మాఘపురాణము 23వ అధ్యాయము. కృష్ణమద ఋషి జహ్నుమునితో ఇలా అన్నారు. పారిజాత పుష్పాల కోసం వెళ్ళిన గుహ్యకుడు ఇంకా రాలేదేమిటని దేవేంద్రుడు కొందరు దేవతలను వెంటబెట్టుకుని బయలుదేరాడు. పారిజాత కుసుమాల మీద ఉన్న ఆపేక్ష అలాంటిది మరి. దేవేంద్రుడు అంతటి వాడు పారిజాతపు పూల దొంగతనానికి సిద్ధపడ్డాడు. దేవేంద్రుడు భూలోకానికి వచ్చి ఆ పారిజాత సుమాల సువాసనలకు పరవశుడై దేవతలతో కలిసి ఆ తోటలో ప్రవేశించి పువ్వులు కోయడం మొదలుపెట్టాడు. దేవతలంతా ఆ పారిజాత వృక్షాలను దేవలోకానికి పట్టుకుపోతామని అనుకున్నారు. వారందరూ ఆ ప్రయత్నంలో ఉండి శ్రీనాథుని నిర్మాల్యం తొక్కుతున్నామని గమనించలేకపోయారు. ఆ నిర్మాల్యం తొక్కడం చేత వారి దివ్యశక్తులన్నీ నశించి వారంతా తేజోవిహీనులైపోయారు. మరునాటి ప్రొద్దుటి వేళ సత్యజిత్తు తన పూలతోటను చూడడానికి వచ్చాడు. అక్కడ నిస్తేజులై ఏం చేయాలో తోచక తెల్లముగాలతో నిలబడి ఉన్న
దేవేంద్రుడు మిగిలిన దేవతలను చూచి ఆశ్చర్యపడి వారికి నమస్కరించి, ఇంద్రాది దేవతలారా, ఒక్కసారిగా మీ అందరి దర్శనం అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మీరందరూ ఇలా తేజస్సును పోగొట్టుకుని విచారంగా ఉండడం చూస్తే నాకు చాలా విచారంగానూ ఉంది. అయ్యలారా, మీరు భూలోక నివాసులైన మానవుల కంటే చాలా గొప్పవారు. అంతటి వారు ఈ పువ్వుల కోసం ఆశపడి ఇలా సజ్జనులు దూషించే పని ఎందుకు చేశారు? నాకు తెలియకుండా ఈ కుసుమాలు దొంగతనంగా కోసుకుపోవడం దోషం కాదా? ఈ పని మీ గొప్పతనాన్ని తగ్గించడం లేదా అని అడిగాడు. దేవతలు సమాధానం చెప్పలేక తలలు వంచుకున్నారు. గరుత్మంతుడు నేల మీద మాంసమునకు ఆశపడి వలలో చిక్కుకున్న రీతిగా మేము ఈ పువ్వుల కోసం ఆశపడి ఇలాంటి దురవస్థను తెచ్చుకున్నాము. మాకీ దుర్గతి తొలగిపోవడానికి ఉపాయం ఏదైనా ఉంటే చెప్పు అని దేవతలు అడిగారు. దానికి సత్యజిత్తు, అయ్యలారా, నేను చదువురాని అజ్ఞానిని, మీకు నేనేం ఉపాయం చెప్పగలను అంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంద్రుడు మున్నగు దేవతలంతా ఆ వనంలోనే తిండి తిప్పలు లేకుండా 11 రోజులు ఉండిపోయారు. వారి అవస్థ చూస్తూ ఏమీ చెయ్యలేక ఆ సత్యజిత్తు కూడా భార్యతో సహా ఆ 11 రోజులు ఉపవాసం చేశాడు. పాపం ఆ 11 రోజులు దేవతలకు అమృతాహారం లేదు, దేవతా స్త్రీలతో విమానం మీద విహారాలు లేవు, కామధేనువు అందించే మధురమైన పాలు లేవు, చింతామణి కల్పవృక్షము తెచ్చి ఇచ్చే రుచికరమైన భోజన పదార్థాలు లేవు. దేవతలు ఉపవాసాలతో చిక్కి శల్యాలు అయినారు. సత్యజిత్తు వారి మీద జాలి చూపించి తాను చల్లిన శ్రీ మాధవుని నిర్మాల్యాన్ని తీసివేశాడు. దేవతల విముక్తి కోసం అతడు శ్రీ లక్ష్మీనారాయణునికి పూజలు పునస్కారాలు చేయడం ప్రారంభించాడు. 11వ రోజున త్రిలోక సంచారం చేసే నారదుడు ఆకాశంలో ప్రయాణిస్తూ వనంలో చిక్కుకు పడిపోయిన దేవేంద్రాది దేవతల దురవస్థను చూశాడు. వారికి విడుదల కలిగించే ఉపాయం ఏమిటో అతనికి తెలియలేదు. అందుచేత వెంటనే శ్రీహరి నివాసమైన వైకుంఠపురానికి వెళ్ళి శ్రీ లక్ష్మీపతిని దర్శించి ఆయనకు నమస్కరించి ఇలా స్తుతించాడు. ఆర్తత్రాణపరాయణాయ భవతే నారాయణాత్మనే గోవిందాయ సురేశ్వరాయ హరయే శ్రీసాయచేసాయ చ మిత్రానేక హిమాంసు పావక మహాభాసాయ సౌఖ్యప్రదే శ్రీమత్ పంకజపత్ర నేత్ర విలసత్ కృష్ణాయ తుభ్యం నమః. ఇలా అనేక విధాలుగా నారాయణ్ణి స్తుతించి నారాయణుణ్ణి సంతోషింపచేశాడు. ఆ స్తుతిని విన నారాయణుడు, నారదా, రా, ఇప్పుడు ఎందుకు ఇలా స్తుతిస్తున్నావో చెప్పు, నీకేం కావాలి? నువ్వేం చేసినా అది నీకోసం కాదు, లోకానికి ఉపకారం చేయడానికే అని నాకు తెలుసు. అందుకే నువ్వు అడిగింది ఏదైనా కష్టసాధ్యమైనా నీకు సాధించి ఇస్తాను, చెప్పు అన్నారు. అప్పుడు నారదుడు ఆయనతో, స్వామి, దేవదానవ సమరం తర్వాత అమృత కలశాన్ని క్షీరసాగర తీరంలో దేవతలు కొంతసేపు ఉంచారు. తిరిగి అది తీసుకునేటప్పుడు ఆ కలశంలోని అమృతం 2 చుక్కలు ఒలికి భూమి మీద పడి ఒక చుక్క పారిజాత వృక్షంగాను ఇంకొక చుక్క తులసి మొక్కగాను జన్మించాయి. ఆ పారిజాత తులసి వృక్షాలను ఒక కాపువాడు విస్తరింపచేసి పెద్ద ఉద్యానవనంగా చేశాడు. పారిజాత పుష్పాల పరిమళ సౌందర్యాలకు దేవతా స్త్రీలు ముచ్చటపడి అవి కావాలని దేవేంద్రుణ్ణి ప్రార్థించారు. వారి కోరిక మేరకు ఒక గుహ్యకుడిని పంపి ఇంద్రుడు పారిజాత కుసుమాలను దొంగతనంగా తెప్పించుకునేవాడు. ఒకనాడు ఆ పారిజాత వృక్షాన్ని దేవలోకానికి తెచ్చి నాటుకోవాలని కోరిక పుట్టి దేవేంద్రుడు దేవతలతో ఆ తోటకు వచ్చాడు. నీ పూజా నిర్మాల్యం కాపువాడు తోటలో చల్లినాడని తెలియక వారంతా ఆ తోటలో దిగి నిర్మాల్యం తొక్కిన దోషం చేత వారంతా దివ్యత్వం కోల్పోయారు. ఆ కాపువాడైన సత్యజిత్తు ఆ తోటలోని పూలను కోసి దండలు కట్టి అమ్మి, తులసి దళాలను కూడా అమ్మి ఆ వచ్చిన ధనంతో దరిద్రులను ఆర్తులను పోషిస్తూ తన కుటుంబ అవసరాలు తీర్చుకుంటూ ఉన్నాడు. అలాంటి కాపువాని జీవనాధారమైన ఆ పూలను దళాలను దేవరాజు అక్రమంగా అపహరిస్తున్నాడు. వారిప్పుడు ఆ తోటలో బందీలై తిండి తిప్పలు లేక నీరసించి కళాకాంతులు నశించి దీనులై ఉన్నారు. దేవా, వారిని నీవెలాగైనా కాపాడాలని విషయం అంతా చెప్తున్నాను. జనార్దనుడు అంతా విని, నారద, ఇంద్రుడు చేసిన దోషాలు చాలా ఉన్నాయి. పరుల సొమ్మును వారికి తెలియకుండా అపహరించడం మొదటి దోషం, కాపువానికి జీవనోపాధిని పోగొట్టడం రెండవ దోషం, నా నిర్మాల్యం తొక్కడం మూడవ దోషం. ఇన్ని దోషాలను పాల్పడడం వల్లనే ఇంద్రాది దేవతలు నిస్తేజులై నిర్వీర్యులై దేవతాలోకానికి పోయే శక్తి లేక ఉపవాసాలతో కృంగి కృషించిపోతున్నారు. నా నిర్మాల్యాన్ని ఎవరైనా తెలిసి తొక్కినా తెలియక తొక్కినా వారి సర్వశక్తులు నశిస్తాయి.
దేవతలతో పాటు కాపువాడు ఉపవాసాలు ప్రారంభించి ఈనాటికి 11 రోజులైనది. ఆషాఢశుద్ధ పాడ్యమి మొదలు ఈనాడు ఏకాదశి తిథి వరకు సత్యజిత్తు ఉపవాసాలు చేస్తూ అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తున్నాడు. ఈ ఏకాదశి నాడు అహోరాత్రాలు ఉపవాసం చేసి అష్టాక్షరీ మంత్రాన్ని జపించినట్లయితే సత్యజిత్తుకు ప్రసన్నుడునై కోరిన వరాలు ప్రసాదిస్తాను. ఒక్క సత్యజిత్తునకే కాదు, త్రిలోకాలలో ఎవ్వరైనా సరే ఏకాదశి నాడు నిరాహారుడై ఉపవాసం ఉండి రాత్రి జాగరణం చేస్తూ భగవన్నామం జపిస్తే వారికి నేను సమస్తమైన కోరికలు తీర్చి అనుగ్రహిస్తాను అని సమాధానం చెప్పారు. పగలు ఉపవాసం, దేవపూజ, రాత్రి జాగరణము ఈ రెండు ఏకాదశి నాడు ప్రతి జనుడు తప్పక చేయాలి. మాఘపురాణము 23వ అధ్యాయము సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. మాఘపురాణము 24వ అధ్యాయము. కృష్ణమద మహర్షి జహ్ను మహర్షితో ఇట్లా చెప్పెను. సత్యజిత్తు భార్యతో కలిసి ఏకాదశి నాడు ఉపవాసము చేసి శ్రీహరిని షోడచోపచారములతోనూ తులసి దళములతోనూ పారిజాత ప్రసూనములతోనూ పూజించెను. ఆనాటి రాత్రి శ్రీహరి కథాప్రసంగములతో జాగరణం చేసెను. ఆ తెల్లవారుజామున శ్రీ లక్ష్మీనారాయణుడు పీతాంబరములు ధరించి శంఖ చక్రాది దివ్యాయుధాలతోనూ వనమాలతోనూ గుండెల మీద శ్రీ మహాలక్ష్మితోనూ సర్వాభరణములతోనూ గరుత్మంతుని మీద ఎక్కి వచ్చి సత్యజిత్తునకు సాక్షాత్కరించెను. సత్యజిత్తు ఆయనను చూసి బ్రహ్మానందంతో సాష్టాంగ ప్రణామాలు చేసి ఆ దివ్యమూర్తిని చూస్తూ నిలబడిపోయాడు. అప్పుడు నారాయణుడు అతనిని చూసి, నాయనా, నువ్వు చేసిన ఏకాదశి వ్రతానికి చాలా సంతోషించాను. నీకు కావలసిన వరం కోరుకో, ఇస్తాను అన్నాడు. సత్యజిత్తు, స్వామి, దేవేంద్రాదులకు ఇదివరకులాగే దివ్య శక్తులన్నీ కలిగించు. అంతేకాక నాకు నా భార్యకు నీ పాద సన్నిధిలో ఇంత చోటు ప్రసాదించు అని కోరగా ఆ 2 వరాలు అనుగ్రహించి వాసుదేవుడు ఇంకా ఇలా అన్నారు. సత్యజిత్తు, ఈ ఏకాదశి తిథి పరమ పవిత్రమైనది, నాకు చాలా ప్రీతిపాత్రమైనది. అందుకే నీకు నా దర్శనాన్ని ఈ తిథి నాడే అనుగ్రహించాను. నువ్వు ఈ పారిజాత వృక్షాన్ని పెళ్లగించి ఇంద్రునికి ఇవ్వి. తులసి వృక్షం అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి దాన్ని నాకు సమర్పించు. నీకు సర్వదా శుభం కలుగుతుంది. అది విని సత్యజిత్తు పారిజాత వృక్షాన్ని వ్రేళ్లతో పెళ్లగించి ఇంద్రునికి ఇచ్చారు. తులసి మొక్కను తీసి విష్ణుమూర్తికి ఇచ్చారు. శ్రీనాథుని దయవల్ల ఇంద్రాది దేవతలంతా తిరిగి దివ్యశక్తి సంపన్నులై శ్రీమన్నారాయణునికి నమస్కరించి స్తుతించారు. శ్రీహరి అందరూ వింటుండగా సత్యజిత్తుతో ఇలా అన్నాడు. భక్త, ఈ ఏకాదశి తిథులన్నిటిలోనూ చాలా విశిష్టమైనది, నాకు చాలా ఇష్టమైనది. ఇది సర్వ ప్రాణుల పాపాలను పోగొట్టి వారికి సుకృతాన్ని కలిగిస్తుంది. ఏకాదశి నాడు ఉపవాసం చేసి రాత్రి జాగరణం చేసి నన్ను స్మరించే భక్తులు నా సన్నిధికి చేరుతారు. జీవించిన ఉన్నన్నాళ్ళు ఇహలోక సౌఖ్యాలను అనుభవిస్తారు. ఏకాదశి వ్రతము 1000 అశ్వమేధ యాగాల పుణ్యాన్ని ఇస్తుంది. ద్వాదశి తిథి నాడు పారణ చేస్తారు కనుక దానికి విష్ణుప్రియ అని, ప్రాణదాయిని అని పేర్లు ఉన్నాయి. అజ్ఞానం చేత ఏకాదశి నాడు భోజనం చేసినవాడు మహాపాపాత్ముడవుతాడు. బాలురు అనగా 15 సంవత్సరములలోపు పిల్లలు కానీ, 60 సంవత్సరములు దాటిన వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, రోగగ్రస్తులు ఉపవాసము చేయలేకపోయినా భగవన్నామ సంకీర్తనం చేస్తే వారికి ఏ పాపాలు అంటవు. దశమి నాటి రాత్రి పలహారం చేసి ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి నాడు ద్వాదశి తిథి ఉండగా పారణ చేసిన నియమవంతుడు నా లోకానికి చేరి అక్కడ శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంటాడు. ఈ ఏకాదశి వ్రతం వల్ల చేసిన వాడే తరించడం కాదు, తండ్రి వైపు 7 తరాల వారిని, తల్లి వైపు 7 తరాల వారిని కూడా తరింపచేస్తాడు. అందుచేత ప్రతి వ్యక్తి కూడా ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే 4 వర్ణాల వారు, బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు, స్త్రీలు అందరూ ఈ వ్రతం చేయడానికి అర్హులే. సంవత్సరంలోని 12 మాసాలలోనూ 24 ఏకాదశులు వస్తాయి. అన్ని ఏకాదశులు పవిత్రమైనవే. ఏ ఏకాదశిని విడిచిపెట్టకుండా ఉపవాసం చేసిన వారికి కలిగే పుణ్యం ఎంతో ఎవ్వరూ లెక్కించి చెప్పలేరు. అన్ని ఏకాదశులలోనూ మాఘశుద్ధ ఏకాదశి చాలా విశిష్టమైనది. దీనిని ప్రతి సంవత్సరము మర్చిపోకుండా ఆచరించాలి అని చెప్పి
నారాయణుడు ఇంద్రాది దేవతలను చూసి, దేవతలారా, ఈ పారిజాత వృక్షాన్ని దేవలోకానికి తీసుకుపోయి నందనవనంలో నాటుకోండి అని చెప్పగా, దేవేంద్రాదులు పారిజాత వృక్షంతో స్వర్గలోకానికి బయలుదేరారు. వారంతా వెళ్ళిన తర్వాత తులసీమాత శ్రీహరితో ఇలా అన్నది: ఓ పుండరీకాక్ష, నీ పాద పద్మాలయందు భక్తితో ఉన్న నన్ను దయతో చూడు. నీ పాదాలు తప్ప నాకు అన్యదా శరణం నాస్తి అనగా విని శ్రీనాథుడు, తులసి, నువ్వు నాకు చాలా ప్రియమైన దానవు. నా దగ్గరకు రా, నిన్ను నా హృదయం మీద ఎప్పుడూ ధరిస్తాను. నువ్వు పవిత్రురాలివి, అంతేకాదు అన్నిటినీ పవిత్రం చేస్తావు. తులసి, నిన్ను చూసిన వారు వారణాసిలో గంగా స్నానం చేసిన ఫలితాన్ని పొందుతారు. నీ దళాలతో నన్ను పూజించిన వారికి కైవల్యమే తప్ప పునర్జన్మ ఉండదు. అమృతపు చుక్క నుండి పుట్టిన దానువు కనుక నీ దళాలను మాలగా కట్టి నా కంఠంలో వేసి అలంకరించిన భక్తులు చిరకాలం నా వైకుంఠపురంలో నివసించి నాలో ఐక్యం పొంది సాయుధ్య ముక్తిని పొందుతారు. ప్రతిదినము ఉదయం వేళ నిద్రలేవగానే నీ దర్శనం చేసుకొని ఎన్మూలే సర్వతీర్థాని ఎన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసీ త్వాం నమామ్యహం అనే శ్లోకాన్ని చదువుకుంటూ నీకు నమస్కరించిన వారికి ఆ రోజు సుదినమే అవుతుంది. నిన్ను తమ పెరట్లో గాని తోటలో గాని పెంచుతూ నిత్యం దర్శనం చేసుకునే వారికి ఏ పాపాలు అంటవు. అంతేకాదు ఆ ఇంటిలో ఎటువంటి భూత ప్రేత పిశాచాలు చేరవు. వాటి వల్ల ఇంటిలోని వారికెప్పుడూ పీడలు కలగవు. తులసి వాసనలను నిత్యం పీల్చేవారికి అనారోగ్యాలు వ్యాధులు దగ్గరికి చేరవు. నీ దళాలతో నీటిని తల మీద చల్లుకునేవాడు పరమ పవిత్రుడవుతాడు. నీ మొదలునున్న మట్టిని తిలకంగా నొసట పెట్టుకున్న వారికి సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. తులసి, నేను నిన్ను లక్ష్మీదేవితో సమానంగా గౌరవిస్తాను అంటూ ఎన్నో వరాలిచ్చి ఆ తులసి మొక్కను తన దక్షిణ హస్తంతో తడిమారు. ఎడమ చేతితో ఇంకొక తులసిని స్పృశింపగా అది నల్లని కొమ్మలు గల కృష్ణ తులసి అయ్యింది. అప్పుడు నారాయణుడు సత్యజిత్తును చూసి, ఈ రోజున శుచిగా స్నానం చేసి దైవారాధన చేసి సద్బ్రాహ్మణులను పిలిచి వారికి షోడశ మహాదానాలు అనగా గోవులు, భూమి, ధాన్యం, వస్త్రాదులు ఇలా 16 రకాల దానాలు చేసి ద్వాదశి గడియలు వెళ్ళిపోకుండా పారణ చెయ్యి. దానితో నీ ఏకాదశి వ్రతం సువ్రతం అవుతుంది అని సెలవిచ్చి మాధవుడు అంతర్ధానమైనాడు. సత్యజిత్తు దాన ధర్మాలు చేసి ద్వాదశ పారణ చేసి వ్రత పరిసమాప్తి చేసేసరికి గరుత్మంతునిలా రెక్కలు గల దేవ విమానం వచ్చింది. దానిమీద సత్యజిత్తు భార్య ఎక్కి కూర్చుని వైకుంఠధామానికి వెళ్ళిపోయారు అని జహ్ను మహామునికి గృత్సమదముని చెప్పి, ఓ మునివర్య, విన్నావు కదా ఏకాదశి వ్రత మహాత్యం. ఏకాదశి తిథి వ్రతం సహస్ర అశ్వమేధ ఫలం ఇస్తుందని తెలిసింది కదా. దానాలిచ్చేటప్పుడు గో, భూ, తిల, హిరణ్య దానాలతో పాటు సాలగ్రామ దానం చేయడం చాలా ప్రధానం. సాలగ్రామం అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి సాలగ్రామం దానం వల్ల కలిగే ఫలితం ఇంత అని 4 ముఖాలున్న బ్రహ్మ కూడా చెప్పలేరు. అందులోనూ మాఘశుద్ధ ఏకాదశి రోజున ఈ దానం చేస్తే ఫలితం కోటి గుణితం అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అని చెప్పారు. మాఘపురాణము 24వ అధ్యాయము సంపూర్ణం. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. మాఘపురాణము 25వ అధ్యాయము. కృష్ణమదముని జహ్ను మహర్షికి ఇలా చెప్పారు: ఎంతటి మహాపాపాత్ముడైన మాఘమాస వ్రతం చేస్తే పాపాల నుండి విముక్తి పొంది పునీతుడవుతాడు. దీనికొక ఇతిహాసం ఉన్నది, చెబుతాను విను. పూర్వం కళింగ దేశంలో ఒక కిరాతకుడు ఉండేవాడు. అతనికి అపారమైన సంపదలు ఉన్నాయి, కావలసినంత పరివారం కూడా ఉంది. ఆ పరివారాన్ని వెంట పెట్టుకుని ఆయుధాలు ధరించి వేటకు బయలుదేరాడు. వేటాడడానికి మృగాల కోసం వెతుకుతూ ఒక చెట్టు కింద నడిచి వచ్చిన అలసట తీర్చుకోవడానికి విశ్రాంతిగా పడుకుని ఉన్న ఒక బ్రాహ్మణుని చూశాడు. అతని దగ్గర ఉన్న వస్త్రాలు, ధనాలు అపహరించాలనుకున్నాడు. అతనిని లేపి అతని దగ్గర ఉన్న బట్టలు, మంచినీళ్ళ చెంబు నుంచి అన్నీ ఊడలాక్కున్నాడు. తర్వాత, బాపనయ్య, నీ దగ్గర ఉన్న డబ్బంతా తీసి అక్కడ పెట్టు, లేకపోతే చంపేస్తాను అని బెదిరించాడు. పాపం ఆ బ్రాహ్మణుడు, అయ్యా, నేను చాలా పేదవాణ్ణి, వచ్చేది మాఘమాసం కదా, నర్మదా నదిలో మాఘస్నానాలు చేద్దామని వెళుతున్నాను. నా దగ్గర సొమ్ము ఏమీ లేదు, నన్నేమీ చెయ్యొద్దు అని దీనంగా వేడుకున్నాడు. వాని మాటలకు కోపం వచ్చి కిరాతకుడు
చేతిలో ఉన్న కరవాలంతో 2 ముక్కలుగా నరికేశాడు. కట్టుబట్టలతో సహా అన్నీ వెతికిన ఆ బాపని దగ్గర ఒక్క పైసా కూడా దొరకలేదు. తరువాత ఆ కిరాతకుడు ఆ అరణ్య మార్గంలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల గుంపు మీద పడి వారిని నిర్దాక్షిణ్యంగా స్త్రీలు, బాలురు, వృద్ధులు అని చూడకుండా అందరినీ చంపి వారి దగ్గర ఉన్న నగలు, ధనాలు అన్నీ దోచుకున్నాడు. ధనం సంపాదించడానికి ఎవ్వరి ప్రాణాలు తీయడానికైనా వెనుకాడేవాడు కాదు. ఈ కిరాతకునికి పట్టణంలో బంగారు నగలు చేసే ఒక కంసాలివాడు మిత్రుడుగా ఉండేవాడు. కిరాతుడు తాను దోచుకోచిన నగలన్నీ వీడికిచ్చి అమ్మించి ధనం తీసుకుపోయేవాడు. కంసాలి కిరాతకుడు తెచ్చిన బంగారంలోంచి కొంత అపహరించి స్వయంగా అమ్ముకుని బంగారం అమ్మి పెట్టినందుకు కిరాతకునికిచ్చే సొమ్ములో కూడా కొంచెం డబ్బు పుచ్చుకొని బాగా సంపాదించాడు. అతనికి కూడా పాపభీతి లేదు. వీరికి ఇంకొక శూద్రుడు స్నేహితుడిగా ఉండేవాడు. వాడు స్త్రీ వ్యసనం కలవాడు. తండ్రి తాతలు సంపాదించిన ధనం చాలా ఉంది. దొరికితే ఎవరినైనా మాయమాటలతో మోసగించి వారి దగ్గర ఉన్న ధనాన్ని కాజేసేవాడు. అంతేకాదు కొంచెం అందమైన ఆడది కనబడితే నయానో భయానో ఆమెను లొంగదీసుకుని అనుభవించేవాడు. ఇతనికి 25 ఏళ్ళు కూడా రాకముందే ఇతని తండ్రి చనిపోయాడు. 40 దాటిన వయసులో ఉన్న ఇతని తల్లి కోరికలు తీరక వ్యభిచారిణిగా మారింది. ఒకనాడు ఒక పాడుబడిన సత్రంలోనికి ఈ తల్లి కొడుకులు వచ్చారు. తన ప్రేమికుడే అనుకుంది ఆమె. తను రమ్మన్న ప్రియురాలే వచ్చిందనుకున్నాడు ఆ కొడుకు. ఇద్దరు ముఖాలు కనిపించిన ఆ చీకటిలో తమ కోరికలు తీర్చుకున్నారు. ఆ తర్వాత వారిద్దరూ ఒకరినొకరు గుర్తించారు. తల్లి ఆ తప్పునకు విచారపడింది కానీ కొడుకు మాత్రం లెక్క చేయకుండా వెళ్ళిపోయాడు. పరస్త్రీల వ్యామోహంలో పడినవాడు క్రమంగా ఉన్న సంపదలన్నీ పోగొట్టుకుని వికారి అయి తన మిత్రుడైన కిరాతకుడి దగ్గరకు చేరాడు. కిరాతకుడికి, శూద్రుడికి, కంసాలికి పౌరోహిత్యం చేసే బ్రాహ్మణుడు ఒకడుండేవాడు. వాడు కూడా పై ముగ్గురితో కలిసి అనేక పాపకార్యాలు చేస్తూ ఉండేవాడు. కిరాతకుడేమో ధనం కోసం బ్రాహ్మణ హత్య చేసేవాడు. కంసాలి బంగారం దొంగలించేవాడు. శూద్రుడేమో తల్లితోనే వ్యభిచారించినవాడు. ఇలాంటి వారితో స్నేహం చేస్తూ వారికి పౌరోహిత్యం కూడా చేస్తున్న ఈ బ్రాహ్మణుడు కూడా పంచమహాపాతకాలు చేసినట్లే కదా. బ్రహ్మహత్య, సువర్ణ చౌర్యము, మద్యపానము, ప్రాణములు తీయు క్రూరత్వము, గురుతల్ప గమనము అనే 5 పంచమహాపాతకాలు వీళ్ళు చేశారు. ఒకనాడు కిరాతకుడు పంపిస్తే ఈ బ్రాహ్మణుడు గ్రామాంతరం వెళ్ళాడు. అక్కడ వీరవ్రతుడనే ఒక శ్రోత్రియ బ్రాహ్మణుని చూశాడు. ఆయన రుద్రాక్షమాలలు, దర్భ పవిత్రము, కృష్ణాజినము ధరించి మొగమున విభూది రేఖలతో చూడగానే నమస్కరించాలనిపించేటట్లు ఉన్నారు. కిరాతకుని స్నేహితుడైన ఈ బ్రాహ్మణుడు ఆయనకు నమస్కారం చేశాడు. బ్రాహ్మణ తేజస్సు పోగొట్టుకుని అతి సామాన్యుల్లా కనిపిస్తున్న అతన్ని చూసి వీరవ్రతుడు, ఎవ్వరు నువ్వు, నీకేం కావాలి చెప్పు అని అడిగాడు. అప్పుడితడు, నేనొక కిరాతుని పురోహితుడను, బ్రాహ్మణుడను అన్నాడు. వీరవ్రతుడు కొంచెం సేపు కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో ఈ బ్రాహ్మణుని కథ అంతా గ్రహించి కళ్ళు తెరిచి ఇలా అన్నాడు. నువ్వు చేసిన పాపాలన్నీ చెబుతాను విను. నీ యజమాని కిరాతుడు బ్రహ్మహత్యాది పాపాలు అనేకం చేశాడు. వారి మిత్రుడైన కంసాలి సువర్ణ చౌర్యం చేస్తున్నవాడు. వారికి ఇంకొక స్నేహితుడున్నాడు. వాడు శూద్రుడు. వాడు తల్లితోనే వ్యభిచారం చేసినవాడు. ఇలా పంచమహాపాతకాలు చేసిన వారికి పౌరోహిత్యం చేసి కలిసిమెలిసి తిరిగి నీ బ్రాహ్మణత్వాన్ని మంటగల్పుకున్నావు. పాపాత్ములను చూసినా, వారితో మాట్లాడినా, వారిని ముట్టుకొన్నా వారి పాపాలన్నీ వీరికి అంటుకుంటాయి. అలాంటి వారితో మాట్లాడేటప్పుడు ఒక దర్భను చేతిలో పట్టుకోవాలి. అలా చేస్తే పాపాలు అంటవు. నువ్వు అటువంటి వారితో స్నేహం చేసి మహాపాపాత్ముడవై కులభ్రష్టుడు అయినావు. నీ వంటి వానితో మాట్లాడడం మహాదోషం. బ్రాహ్మణుణ్ణి చంపినవాడు, సువర్ణాన్ని దొంగిలించినవాడు, మద్యపానం చేసినవాడు, గురు భార్యతో సంగమించినవాడు, వారితో స్నేహము చేసినవాడు కూడా మహాపాపాత్ములే. వారికెంత దూరంగా ఉంటే అంత మంచిది అని మాటలాడుతూ విరమించారు. ఈ బ్రాహ్మణుడు అయిన విశృంఖలుడు ఆ మాటలు విని చాలా భయపడ్డాడు. ఆ వీరవ్రతుడికి దూరం నుంచే సాష్టాంగ దండ ప్రణామం చేసి చేతులు జోడించి, మహాత్మా, నాకు ఈ మహాపాతకాల నుండి విముక్తి ఎలా కలుగుతుంది? నా పాపాలకు ప్రాయశ్చిత్తం ఏమిటో సెలవివ్వండి అని ప్రార్థించాడు. ఆయన వాని మీద జాలి తలచి, ఓయి, నువ్వు చేసిన పాపాలకు మనవు చెప్పిన ప్రాయశ్చిత్తమే నేనిప్పుడు చెబుతున్నాను విను. ప్రతిదినము నువ్వు చేసిన పాపాలను చెట్టుకో పుట్టుకో చెప్పుకుంటూ 12 ఏండ్లు తీర్థయాత్రలు చెయ్యి. ఇంటింటికి పోయి భవతి భిక్షాం దేహి అని యాచిస్తూ ఆ భిక్షాన్నం తింటూ ఉండు.
మాఘమాసం వచ్చేటప్పటికి ప్రయాగ క్షేత్రానికి చేరి మాఘమాసం నెల రోజులు ప్రాతకాలంలో గంగా యమున సరస్వతి త్రివేణి సంగమంలో స్నానం చేసి ప్రయాగ క్షేత్రాధినాథుడైన మాధవుణ్ణి అర్చనం చేసుకుంటూ ఉండు. ఆ నెల రోజులు త్రివేణి సంగమ స్థానంలో ప్రొద్దున్నే స్నానం చేస్తే వారి పాపాలన్నీ నిప్పులలో పడిన ప్రత్తిపోగులా నశిస్తాయి. మాఘమాసం వెళ్ళిన తర్వాత 1 సంవత్సరం పాటు ప్రయాగలో ఉండి త్రివేణి సంగమ స్నానం చేస్తూ గోమాత భక్షించగా మిగిలిన బియ్యంతో అన్నం వండుకుని తిను. అప్పటికి నీవు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం అవుతుంది, పాపాలు నశిస్తాయి అని చెప్పగా విని విశృంఖలుడు, ఆర్య, నా మిత్రుడైన కిరాతుడు, కంసాలి, శూద్రుడు ఇంకా ఆ పాపాలలో కూరుకునిపోయి నరకబాధలు పడవలసిందేనా? వారి పాపాలకు ప్రాయశ్చిత్తం లేదా అని అడిగాడు. అప్పుడు వీరవ్రతుడు, నీకు చెప్పిన ప్రాయశ్చిత్తమే వారికి వర్తిస్తుంది. నువ్వెలా చేశావో వారిని అలాగే చేయమని చెప్పు. విశృంఖలుడు మళ్ళీ వీరవ్రతుడికి నమస్కరించి, గురుదేవా, మీరు చెప్పినట్లు 12 ఏళ్ల పాటు తీర్థయాత్రలు ప్రయాగ స్నానాలు చేసి నా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకున్నాక తమ సన్నిధికి తిరిగి వస్తాను. అప్పుడు నాకు ధర్మోపదేశం చేసి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు. ఆయన సరే అని వాగ్దానం చేశాక విశృంఖలుడు తీర్థయాత్రలకు బయలుదేరాడు. బయలుదేరే ముందు కిరాతుడు మొదలైన మిత్రుల దగ్గరకు పోయి వీరవ్రతుడు చెప్పిన ప్రాయశ్చిత్తాన్ని గురించి చెప్పి, మీరు కూడా పాపపు పనులు మాని ప్రాయశ్చిత్తం చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. వారు కూడా చేసిన పాపాలకు పశ్చాత్తాపపడి వీరవ్రతుడు చెప్పిన విధంగా ప్రాయశ్చిత్తం చేసుకుని పాపాల నుండి విముక్తి పొందాలని అనుకున్నారు. విశృంఖలుడు తీర్థయాత్రలు చేస్తూ కాశీనగరానికి చేరి అక్కడ కొంతకాలం ఉండి మాఘమాసం రాగానే ప్రయాగ క్షేత్రానికి వెళ్ళి అక్కడి త్రివేణి సంగమంలో స్నానం చేస్తూ వీరవ్రతుడు చెప్పిన విధంగా ప్రాయశ్చిత్తం చేసుకుని 12 ఏళ్ల తర్వాత వీరవ్రతుడు వెతుక్కుంటూ వెళ్ళి ఆయన నైమిసారణ్యంలో ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఆయన ముందు నిలబడి నమస్కరించి ఇలా అన్నాడు, గురుదేవా, మీరు చెప్పిన ప్రకారము 12 సంవత్సరాలు తీర్థయాత్రలు చేసి నా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుని వచ్చాను. ఇంకేమి చేయాలో ఆజ్ఞాపించండి అనగా వీరవ్రతుడు విశృంఖలుని ఆదరించి కుశల ప్రశ్నలు అడిగి, విశృంఖల, నీ పాపాలన్నీ నశించాయి. త్రివేణి సంగమ స్నానం చేత దుష్టులతో స్నేహం చేసిన దోషం కూడా పోయింది. ఇప్పుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్నావు. 3 రోజుల పాటు మంత్రాలతో అభిమంత్రించిన తీర్థాలతో స్నానం చేయిస్తాను. ఈ 3 రోజులు నువ్వు ఉపవాసంతో ఉండాలి అని చెప్పి 3 రోజులు మంత్రాలతో పవిత్రమైన జలాలతో స్నానం చేయించారు. దానితో విశృంఖలుడు సానపెట్టిన వజ్రంలా ప్రకాశించాడు. వీరవ్రతుడు విశృంఖలుడికి ఇలా అనేక ధర్మాలు ఉపదేశించాడు. నాయనా, వేద ధర్మాన్ని ఎప్పుడూ అనుసరించి ప్రవర్తించు. శాస్త్రం చెప్పిన విధంగానే కార్యక్రమాలు ఆచరించు, లేకపోతే అవి ఫలితాన్ని ఇవ్వవు. వివాహం చేసుకుని గృహస్థ ధర్మాలు ఆచరించు. సత్పురుషులను సేవిస్తూ ఉండు. సంధ్యావందనము, అగ్నిహోత్రము, బ్రహ్మయజ్ఞము ఎప్పుడూ మానకుండా చెయ్యి. ఇంద్రియ నిగ్రహంతో వ్యవహరించు. నిత్యము సాలగ్రామార్చన చేస్తూ ఉండు. ఎవ్వరితోనూ విరోధం పూనకు. సమస్త ప్రాణుల మీదను దయ కలిగి ఉండు. పరస్త్రీలను తల్లుల్లా భావించు. చదివిన వేదాలను నిత్యం పారాయణ చేస్తూ ఉండు. వీటిని మరిచిపోకు. నీ తల్లిదండ్రుల మృతతిథులలో వారికి శ్రాద్ధములు జరుపుట మానకు. ఇతిహాసాలను, పురాణాలను, వేదాంగాలను అర్థం చేసుకుంటూ చదువు. భస్మధారణం కానీ, నామాలు ధరించడం కానీ చెయ్యి. నిత్యం రుద్రాభిషేకం చేసి మారేడు దళాలతో శివుని పూజించు. తులసి దళాలతో శ్రీ లక్ష్మీనారాయణని పూజించు. యతీశ్వరుల్ని గౌరవించు. అతిథి అవాగ్యులను ఆదరించి భోజనం పెట్టు. కామక్రోధాది శత్రువులను దగ్గరకు చేరనీయకు. చిత్తశుద్ధితో యజ్ఞయాగాదులు ఆచరించు. ప్రతి సంవత్సరము మాఘమాస వ్రతం చేసి శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో ఆరాధించు. ఇహలోకంలో నియమబద్ధమైన జీవితం గడిపితే పరలోకంలో ఉత్తమ గతులు పొందుతావు. నీకు శుభం కలుగుతుంది. వెళ్ళిరా అని దీవించి విశృంఖలుని సాగనంపారు. విశృంఖలుడు గురువరేణ్యుని పాదపద్మాలకు సాష్టాంగదండ ప్రణామములు చేసి, గురుత్తమ, తాము ఉపదేశించిన ధర్మాలను అక్షరాలా ఆచరిస్తాను అని చెప్పి సెలవు తీసుకుని కాశీనగరానికి పయనమైనాడు. అక్కడ అన్ని విధాలా తనకు యోగ్యురాలైన కన్యని చూసి పెండ్లి చేసుకుని గృహస్థ ధర్మాలను యథావిధిగా పాటిస్తూ ఇహలోకంలో సమస్త భోగభాగ్యాలు అనుభవించి చివరకు వైకుంఠధామానికి చేరుకున్నాడు. కాబట్టి ఓ జహ్నుముని, ఎంతటి మహా పాపాత్ముడైనా సరే
మాఘమాస వ్రతం వల్లను, శ్రీ లక్ష్మీనారాయణుని ఆరాధనం వల్లను, తీర్థయాత్రలు చేయడం వల్లను సర్వ పాపాల నుండి విముక్తుడై శ్రీనాథుని సాన్నిధ్యానికి చేరుతాడు అని కృష్ణమదముని మాఘమాసంలో తీర్థయాత్ర మహాత్యాన్ని గురించి చెప్పారు. మాఘపురాణము 25వ అధ్యాయము సంపూర్ణం. సర్వేజన సుఖినో భవంతు.